ముద్రాజ్ రిజర్వేషన్ కు సహకరిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,00,000 మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వం ఇచ్చామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కృష్ణాష్టమి ముద్రాజ్ స్ఫూర్తితో ముద్రాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన కొరవి కృష్ణస్వామి ముద్రాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముద్రాజ్ సమాజ్ సభ్యులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ హైదరాబాద్ తొలి మేయర్ గా కొరవి కృష్ణ స్వామి ముద్రాజ్ నగరానికి ఎంతో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ముందుకు సాగాలని కోరుకున్నట్లుగా తెలిపారు. సోదరీమణులకు, జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు హైదరాబాద్ నగర తొలి మేయర్ కృష్ణస్వామి గారి విగ్రహాన్ని మన సిద్దిపేటలో ప్రతిష్ఠించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మరి ఈరోజు మనం ముఖ్యంగా కృష్ణస్వామి గారు ఆ రోజుల్లో రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండి హైదరాబాద్ మేయర్గా పనిచేసి మన ముదిరాజ్ జాతికి ఎంతో మంచి పేరు తెచ్చారు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ఇలా ముదిరాజులందరూ కూడా ఐక్యతతో కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ, మన నియోజకవర్గంలో కూడా రాజకీయంగా మరింత మంచి ప్రాధాన్యతల్ని అందించుకోవడానికి నా శాయశక్తిగా కృషి చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా జంగిటి కనకరాజ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్గా, మరి అనేక మంది కౌన్సిలర్లుగా, మరి మండల్ వైస్ ప్రెసిడెంట్లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నో అవకాశాలు మనం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని అవకాశాలు అటు రాష్ట్ర స్థాయిలో, ఇటు జిల్లాలో, నియోజకవర్గంలో కూడా కల్పించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని, మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో ముదిరాజుల కోసం దాదాపు 6.5-7 కోట్ల రూపాయలతో ఒక మంచి ఏసీ ఫంక్షన్ హాల్, తెలంగాణకి ఆదర్శంగా ఉండేటువంటి ఒక ఫంక్షన్ హాల్ 2 ఎకరాల స్థలంలో నిర్మించి అందించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా కూడా తప్పకుండా ముదిరాజుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రతి గ్రామంలో కూడా సిద్దిపేట నియోజకవర్గంలో నిర్మించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో కూడా ముదిరాజు ఆత్మగౌరవ భవనం నిర్మించారు. ప్రతి గ్రామంలో కూడా పెద్దమ్మ గుడి యొక్క సహాయానికి, ఎక్కడ ఏ ఊర్లో పెద్దమ్మ గుడి కట్టినా నా వంతు సహకారం అందించిన ప్రతి గుడికి మరి వార్షికోత్సవంలో కానీ, ప్రారంభోత్సవంలో కానీ మీలో ఒకటిగా, ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో మన వర్గీకరణ విషయంలోనైనా, ముదిరాజుల సమస్యల విషయంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ, నేను కూడా కృషి చేస్తాను. మీకు తెలుసు, గతంలో చేప పిల్లల విషయంలో కొన్ని గ్రామ పంచాయతీ